మై డియర్ ఫ్రెండ్స్, చిన్నప్పుడు మనం నడక నేర్చుకునేటప్పుడు పడిపోతే అలాగే పడిపోయి ఉన్నామా, లేచి మళ్ళీ నడక ప్రారంభించామా? అలాగే ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే ఫెయిల్ అయినామని వదిలేసినామా, మళ్ళీ పాస్ అవ్వడానికి ప్రయత్నం చేసినామా? అలాగే మనం ఏదైనా పని చేస్తుంటే అది రాలేదని వదిలేసినామా, మళ్ళీ ప్రయత్నం చేసి ఆ పనిని నేర్చుకున్నామా? సో బిజినెస్ కూడా అలాంటిదే. సో అనుకున్న విధంగా రిజల్ట్ రాదని వదిలేస్తున్నామా? చెప్పండి. నిజంగా చెప్పాలంటే మనం ఎప్పుడూ చెప్తున్న ఉద్యోగం బానిసత్వం, వ్యాపారం స్వతంత్రం అని. మరి స్వేచ్ఛ స్వతంత్రం రావాలంటే మన ఊరికినే వచ్చిందా? చెప్పండి. మన స్వాతంత్రం సాధించాలంటే ఎన్ని యుద్ధాలు జరిగినాయి, ఎన్ని త్యాగాలు జరిగితే మనకు స్వాతంత్రం అనేది వచ్చింది. మరి అలాంటిది మనకు ఆర్థిక స్వాతంత్రం రావాలి, స్వేచ్ఛ జీవితం రావాలి అంటే సో మనం చేసే బిజినెస్లో ఎన్ని అడ్డంకులు ఎదుర్కోవాలి, ఎన్ని అవమానాలు దాటుకోవాలి, వాటన్నిటిని దాటుకున్నప్పుడే, వాటన్నిటిని ఎదుర్కొన్నప్పుడే మనము ఆర్థిక స్వాతంత్రం పొందగలుగుతాం. సో ఒక రోజు ప్రయత్నం చేసినా, ఒక నెల చేసినా, ఒక సంవత్సరం చేసినా నథింగ్. సో నీ ప్రయత్నం అనేది ఎప్పటి వరకు ఉండాలంటే నువ్వు కోరుకున్న ఆర్థిక స్వాతంత్రం పొందేదాకా నీ ప్రయత్నం ఆగిపోకూడదు, ఆపకూడదు.